ముఖాముఖి. నమస్తే, వెల్కమ్ టు 1TV న్యూస్. ఏపీలో రాజకీయం వేడెక్కుతోంది, ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. ఇందులో భాగంగానే ప్రస్తుతం మనం మంత్రాలయం టీడీపీ కార్యాలయంలో ఉన్నాం. ప్రజల స్పందన ఎలా ఉంది, ప్రచారాలు ఎలా జరుగుతున్నాయి, ఏ ఎజెండాతో ముందుకెళ్తున్నారు, దీనిపై మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు మంత్రాలయం టీడీపీ అభ్యర్థి రాఘవేంద్ర గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే అమ్మా. సార్ ప్రచారం ఎలా సాగుతుంది? బాగా సాగుతుందమ్మా, బ్రహ్మాండంగా సాగుతుంది. బ్రహ్మరథం పడుతున్నారు జనాలు కూడా. ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది? మంచి రెస్పాన్స్ ఉంది, మంచి స్పందన ఉంది. వైఎస్ఆర్సీపీలో నుంచి కూడా చాలామంది మా పార్టీలోకి జాయిన్ అవ్వడం జరుగుతుంది. మంచి రెస్పాన్స్ ఉందమ్మా. జగన్ మీద దాడి జరిగింది, సీఎం జగన్ మీద రాళ్ళ దాడి జరిగింది, గాయపడ్డారు కూడా. వాళ్ళు ఏమంటున్నారంటే టీడీపీ నాయకులు చేశారు అంటున్నారు, మేము ఎందుకు చేస్తామన్నట్లు చెప్తున్నారు. ఇదంతా భద్రతా లోపంగానే చూడొచ్చు అంటారు. అది ఎలక్షన్ రాగానే జగన్మోహన్ రెడ్డి గారికి ఇట్లాంటివి చేయడం బాగా అలవాటు. గతంలో కూడా కోడికత్తి కేసు పాపం అన్యాయంగా సీన్ అనే అబ్బాయి జైలుకి పోయి 5 సంవత్సరాల తర్వాత కూడా బయటికి రాలేని పరిస్థితి. ఇది కూడా అదే అనుకుంటున్నామా. ఇది కోడికత్తి డ్రామా, ఇదొక డ్రామా. స్థానికంగా ఏ సమస్యల్ని గుర్తించారు సార్? ముఖ్యంగా తాగునీరు, సాగునీరు, రోడ్స్ లేవు, డ్రైనేజీలు లేవు. చాలా ఏ గ్రామంకి వెళ్ళినా ఆ సమస్య మాకు వెంటాడిందమ్మా. మా గవర్నమెంట్ వస్తుంది, ఖచ్చితంగా మేము అవన్నీ కూడా వర్క్లన్నీ కూడా చేసి వాళ్ళకి సాల్వ్ చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటున్నాము. ఏ ఎజెండాతో ముందుకెళ్తున్నారు సార్ మీరు, ముఖ్యంగా ప్రజలకి విజ్ఞప్తి చేయాలంటే? మా ఎజెండా తెలుగుదేశం పార్టీ అధికారంకి రావాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి. ఇక్కడ మంత్రాలయం నియోజకవర్గంలో మేము అధిక సంఖ్యలో బీసీలు ఉన్నటువంటి నియోజకవర్గం. ఖచ్చితంగా మంత్రాలయం నియోజకవర్గంలో బీసీలు, మంత్రాలయం నియోజకవర్గం బాగుపడాలన్నా ఒక బీసీ ఎమ్మెల్యే అయితేనే మంత్రాలయం నియోజకవర్గంలో ఉండేటువంటి బీసీలందరూ కూడా మంచి జరుగుతుంది అనేది మా ఆలోచన. ఓకే సార్, ప్రచారానికి నాయకులు ఎవరైనా వస్తున్నారా సార్? మాకు ఇప్పటివరకు అయితే మొదలుపెట్టి కూడా 4 రోజులు అయిందమ్మా. ఎంపీ అభ్యర్థి ఒకరోజు మాతో పాటు ఉన్నాడు. మా నియోజకవర్గంలో ముఖ్య నాయకులందరూ కూడా మాకు సపోర్ట్గా నిలబడి అందరూ కలిసి చేస్తున్నాము క్యాన్వాస్. బీజేపీ జనసేనలతో పార్టీలతో సమన్వయం ఎలా ఉంది? అందరినీ కలుపుకొని వెళ్తున్నారు? బీజేపీ జనసేన వాళ్ళు కూడా వస్తున్నారమ్మా. వాళ్ళందరూ ప్రచారంలో మాతో పాటే అందరూ పాల్గొంటున్నారమ్మా. సార్ తిక్కారెడ్డి ఇంకా కాంప్రమైజ్ అయితే కాలేదు, ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేస్తే మీ గెలుపుకి ఏమైనా నష్టం వాటిల్లే అవకాశం ఉందంటారా? 99% చేయడమా. ఖచ్చితంగా ఆయన తెలుగుదేశం అభిమానే. ఈ రోజు కాకపోయినా ఇంకో రోజైనా పార్టీ కోసం, పార్టీకి సపోర్ట్ చేస్తాడు. ఒక బీసీగా నాకు కూడా సపోర్ట్ చేస్తాడనే భావిస్తున్నా. విజయ అవకాశాలు ఎలా ఉన్నాయంటారు? ఖచ్చితంగా 100కి 100% విజయం. మంత్రాలయం నియోజకవర్గం తెలుగుదేశం జెండా ఎగురుతుందమ్మా ఖచ్చితంగా. చివరిగా ప్రజలకు ఏమి విజ్ఞప్తి చేస్తారు? ప్రజలకు ఒకటే కోరుకుంటానమ్మా, మా నియోజకవర్గంలో బాగా వెనుకబడిన నియోజకవర్గం. ప్రజలు కూడా విద్యాపరంగా బాగా వెనుకబడ్డారు. ఇవన్నీ బాగా జరగాలనుకున్నా, బాగుపడాలన్నా మంత్రాలయం నియోజకవర్గంలో ఖచ్చితంగా ఒక బీసీ ఎమ్మెల్యే అనేది ఇంపార్టెంట్. ఇది 2009 మంత్రాలయం నియోజకవర్గం ఎప్పుడైతే ఏర్పడిందో అప్పటి నుంచి కూడా ఈ నియోజకవర్గం ఓటర్స్ అయితేనేమి, నాయకులు అయితేనేమి, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కళ ఏం జరగలేదు. 15 సంవత్సరాలు చేసిన అభివృద్ధి ఏం శూన్యం. ఈ వర్క్ పలానా వర్క్ నేను శాశ్వతంగా చేశానని చెప్పి చూపెట్టే వరకు ఒకటి లేదమ్మా, ఏం లేదు. ఖచ్చితంగా మేమే గెలుస్తాం, మేమే జెండా ఎగరవేస్తాము అనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. అలాగే అభివృద్ధి మాత్రం ఏమీ జరగలేదు అని చెప్తున్నారు. కెమెరా పర్సన్ విజయ్తో ప్రమిహిని, 1TV న్యూస్. ముఖాముఖి.